హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి ఒక పెద్ద వింత ఏంటంటే, రెండు గ్రూపులు ఉంటే ఒక గ్రూప్ తప్పు చేస్తుందని ఇంకో గ్రూప్ అనుకునేది. వీళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అలాగే సెక్యులరిజం అనేది తప్పు అనేటువంటి ఒక భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు భయంకరమైన తప్పులో ఉన్నాడు, తప్పు చేస్తున్నాడు అనే భావనలో మేమున్నాము. కాబట్టి ఆయన అభిప్రాయం ఆయన చెప్తూ ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా. మన అభిప్రాయం కూడా మనం చెప్పాలి. ఓకే, ఎందుకంటే అల్టిమేట్గా ఆయనలో ఉన్న తప్పుల్ని మనం ఎత్తి చూపాలి. మన తప్పుల్ని ఆయన ఎత్తి చూపుతున్నాడు. ఆయన మంచిని ఎలా వాళ్ళు తీసుకుంటారు, మనలో మంచిని ఎలాగో మన వాళ్ళు తీసుకుంటారు. ఓకే, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ డిబేట్. డెమోక్రటిక్ సిస్టమ్లో ఇట్ ఈస్ ఎ డిబేట్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో మీరే వినండి, ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure. ఆయన అన్నారు కదా, సోషల్ మీడియాలో ఎవరైనా సరే యాంటీ నేషనల్ రెటారిక్ జరిగితే కౌంటర్ అటాక్ ఇవ్వండి అని ఈయనే అన్నారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యాంటీ నేషనల్ అనేది క్వశ్చన్. ఓకే, యాంటీ నేషనల్ ఏంటి? ఇప్పుడు సెక్యులర్ వాదుల్ని ఈయన యాంటీ నేషనల్ అంటున్నాడు, సూడో సెక్యులర్ అంటున్నాడు. ఓకే, మీరు దేశద్రోహులు అంటున్నాడు. ఎవరిని? మత గొడవలు వద్దు అన్నవాడిని, మత గొడవలు వద్దు అన్నవాడిని దేశద్రోహి అంటున్నాడు. వీళ్ళేమో ఇప్పుడు మా సెక్యులర్ వాదులు ఏమంటారు, మీరు లేచిన దగ్గర నుంచి మతాలతో మతాలతో ఒక ఇడ్లీ కూడా దొరకదు మనకి. నువ్వు మతం 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 అంటే మతంతో మనకి ఇడ్లీ కూడా ఇవ్వడు, మతం పేరు చెప్తే ఇడ్లీ కూడా ఇవ్వడు కదా, సంపాదించుకొని వేయాలి, దాన్ని ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు, అన్ని మతాలలో కలిసి ఉండాలి అనేది సెక్యులర్ వాదులు చెప్పేది. ఓకే, కాబట్టి ఈయన యాంటీ నేషనల్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈయనే యాంటీ నేషనల్ అనుకున్నాం, ఎందుకంటే సెక్యులర్ వాదాన్ని ఆయన తప్పుపడుతున్నాడు. సెక్యులర్ వాదం మాట్లాడితే యాంటీ నేషనల్ ఈయన అనుకుంటున్నాడు, ఈయన యాంటీ నేషనల్ మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆయన కౌంటర్ ఇమ్మన్నాడు కాబట్టి మనం కౌంటర్ ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్. It's a time of war, not a full-blown war, but it's a protracted war. This is the problem. Why it is not full-blown war? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఫుల్ బ్లోన్ వార్ చేయట్లేదు, ఏదో ప్రొట్రాక్టివ్ వార్ ఏదో అన్నాడు. కరెక్ట్ పదం అర్థం కాల నాకు. ఫుల్ బ్లోన్ వార్ అనేది అర్థమైంది కాబట్టి ఎందుకు, వై యూఆర్ నాట్ డూయింగ్ ఫుల్ బ్లోన్ వార్? పాపం ఆయన జనసేన కార్యకర్తలు మొత్తాన్ని ముందు పెట్టి ఒక పెద్ద ప్రసంగం ఇచ్చాడు కదా, మనం యుద్ధం చేయాలి, మన 26 మంది మన హిందువుల్ని మతం పేరు పెట్టి చంపేశారు, మనం యుద్ధం చేయాలి అని అన్నారు కదా. మరి వై ఆర్ నాట్ గోయింగ్ ఫర్ వార్, ఫుల్ బ్లోన్ వార్ అనేది క్వశ్చన్ మార్క్. మేము అందరు సెక్యులర్ వాదులు అందరూ చెప్తున్నారు కదా యుద్ధం చేయండి అని. మేము అదే చెప్తాం. ఇందిరాగాంధీ యుద్ధం చేసింది, జవహర్లాల్ నెహ్రూ యుద్ధం చేశాడు, లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం చేశాడు, ఆయన వాజ్పేయి గారు యుద్ధం చేశారు. మీరెందుకు యుద్ధం చేయరు? వై ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఫుల్ బ్లోన్ వార్? మన ల్యాండ్లో నుంచి అవతల వాళ్ళ యొక్క టెర్రరిస్టుల యొక్క పగలు కొట్టారు, మంచి పని చేశారు. ఓకే, అది యుద్ధమేం కాదు కదా, అది అర్ధరాత్రి వాళ్ళ యొక్క టెర్రరిస్టుల యొక్క గ్రూపుల్ని వాళ్ళ యొక్క స్థావరాలని లేపేశారు. దాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఓకే, ఆర్ ఎయిర్ స్ట్రైక్స్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ అనేది కూడా చాలా పెద్ద పదం అది. ఓకే, ఎయిర్ స్ట్రైక్స్ చేశారనమాట. ఆ ఎయిర్ స్ట్రైక్ చేశారు కాబట్టి యుద్ధం అయితే స్టార్ట్ కాలేదని అర్థం. ఈయనేమన్నాడు, నాట్ ఫుల్ బ్లోన్ వార్ అంటున్నాడు. మేము ఇప్పటికే చెబుతున్నాం, మీరు యుద్ధం చేయండి అని చెప్తున్నాం. మేము ఇప్పటికే చెప్తుందంటే యుద్ధం చేయండి. ఎందుకంటే మానవ హత్య అనేది చాలా తప్పు అండి. ఇది హత్య అనేది తప్పు. ఆ ఆలోచన ఎవరికి వచ్చినా సరే, హత్య చేయాలనే ఆలోచన వచ్చినా సరే అది తప్పు. వాళ్ళకు వచ్చింది, భారతదేశంలో వచ్చారు, 26 మందిని కాల్ చేశారు, మీరు ప్రతీకారం తీసుకోండి, యుద్ధం చేయండి. వై ఇట్ ఈస్ నాట్ ఫుల్ బ్లోన్ వార్ అనేది బిగ్ ఇష్యూ. It will continue for a long time. As a civilian person, when military is waging a war, what we have to do? మిలిటరీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మత గొడవలు లేకుండా మత సామరస్యాన్ని చేయాలి. ఇంకేం చేయాలి మనం? అక్కడ దేశం మన కోసం, అక్కడ దేశం మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టు, కుల, వర్ణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఎవరూ లేకుండా సైనికులు మొత్తం ప్రాణాలు అర్పించి ఇక్కడ యుద్ధం చేస్తుంటారు మన కోసం. ఇక్కడ మనం ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? మనం అడిగితే ఏం చేయాలంటారు? మనం కూడా ఇప్పుడు ఒక ఆర్మీలో అందరు కలిసి ఎలా ఉంటారో,
కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ ఒక భారతదేశ సైనికులకి ఎలా ఉంటారో మనం కూడా అంతే ఉండాలి కదా. కుల మత వర్గ విచక్షణ లేకుండా కలిసి ఉండాలి. ఇప్పుడు నీ లేచిన దగ్గర నుంచి ఈయన ఎందుకు ప్రసంగాలు ఇస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు ఇప్పుడు ఈయన వారికి సంబంధించిన అప్డేట్ ఈయన ఎందుకు ఇస్తున్నారు? రక్షణ మినిస్టర్ ఇస్తున్నారు కదా, డిఫెన్స్ మినిస్టర్ ఎలాగ ఇస్తున్నారు, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఇస్తున్నారు, మోడీ గారు ఇస్తున్నారు, ఈయన ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రెస్ మీట్ పెట్టలేదు, లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈయన ప్రతిసారి ఈ వారికి వచ్చిందల్లా వచ్చి అప్డేట్ ఇస్తున్నాడు మనకి ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న నాకు. ఓకే సరే, ఆయన ఇష్టం, మన పెట్టకూడదు అని ఏం లేదు. ఎందుకంటే డెమోక్రసీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా హీ హాజ్ రైట్ టు టాక్ టు ది మీడియా, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ ఎందుకు వాళ్ళు పెట్టినప్పుడు ఈయన ఎందుకు పెడుతున్నాడు అనేది ప్రశ్న. ఓకే నెక్స్ట్. యుద్ధం చేసినప్పుడు మనం ఏం చేయగలం అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, ఇంక్లూడింగ్ ఆల్ ది సివిలియన్స్ ఆఫ్ అవర్ నేషన్, వి హావ్ ఎ రోల్ టు ప్లే. ఎనీ కైండ్ ఆఫ్ అదే మనం వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ మత సామరస్యాన్ని పెంచాలి. భారతదేశంలో అన్ని మతాలు కలిసిపోయేటట్టుకు ఏ యాక్టివిటీ అన్నా చేయాలి మనం. అన్నీ ఒక భోజన ఏర్పాట్లు చేసి అక్కడ ఒక క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరు కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేసే విధంగా అలాంటి యాక్టివిటీలను చేస్తే అందరు కలిసిపోతారు. అది చేయి. Attack on a nation from outside or within nation will be taken quite seriously, and they have, especially celebrities, especially who think that social media influencers don't comment about army. So సోషల్ మీడియా వల్ల నేను చాలా వీడియోలు చూశానండి యూట్యూబ్లో, రోజు వీడియోలు చూస్తాను కదా, నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి, నేను అలాగో చూస్తాను. ఏ వీడియో వ్యక్తి కూడా ఆర్మీ మీద కామెంట్ పెట్టినోడే లేదు. ఆర్మీ మీద ఎవరు పెడతారండి? వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తున్నటువంటి సైనికులు, వాళ్ళు అసలు ఎవరు ఏమనరు. వాళ్ళు కనబడితే సెల్యూట్ చేస్తారు అందరు, ఆర్మీ వాళ్ళు కనబడితే. ఓకే, రోజు బండబూతులు తిడితే రాజకీయ నాయకులనే తిడుతున్నారు తప్ప ఆర్మీని ఎవరు తిడతారు? as the dogs are barking right now, simply don't bark on social media. అదే సోషల్ మీడియాలో ఎవరైనా వీడియో పెట్టినప్పుడు కుక్కలు అరిసినాయా? ఈయనేమన్నా డోంట్ బార్క్ లైక్ ఏ డాగ్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా యూట్యూబ్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ కుక్కలు అరుస్తాయా? కుక్కలు ఎప్పుడు అరుస్తాయంటే సౌండ్, మాట్లాడేటప్పుడు సౌండ్ వినిపిస్తేనే కుక్కలు అరుస్తాయి. ఇప్పుడు ఎందుకు అరిసాయి అనేది మరి ఇంకా ఆయన అర్థం చేసుకోవాలి. ఎనీథింగ్ అబౌట్ అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను, అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్తాను. బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది అదేనండి. ఇప్పుడు ఈయన గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి అనుకూలంగా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారంటే పేర్లు చెప్పండి అంటే, నేను కొద్దిమంది మొత్తాన్ని అనలేదు, కొద్దిమంది ఎవరు చెప్పండి పేర్లు. ఎవరు పాకిస్తాన్కి సపోర్టుగా మాట్లాడినటువంటి నాయకులు ఎవరు, ఏమని మాట్లాడారు? ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో వీడియోతో సహా ప్లే చేస్తూ మాట్లాడుతున్నాం కదా, ఇండైరెక్ట్గా ఏం మాట్లాడతలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మేము డైరెక్ట్గా మాట్లాడుతున్నాం కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ కాంగ్రెస్ నాయకుడు ఇదిగో సోన్సో వ్యక్తి ఇదిగో మాటలు వినిపించి ఇదిగోండి ఇతను ఇట్లా మాట అన్నాడని అది చెప్పొచ్చు కదా. అది చెప్పట్లా, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అని చెప్తున్నాడు, ఊరికి ఎలిగేషన్ చేస్తున్నాడు. ఓకే, కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను, అది రిపీటెడ్ గా జరుగుతుంది. అలాగే చాలా ఎవరు విన్నారు, చూశారు, వాళ్ళెవరు ఒక ఫోన్లు ఓపెన్ చేసి చూపించవచ్చు కదా, పలానా కాంగ్రెస్ వాడు ఇది ఇతను అన్నాడని. ఇట్లాంటి టైమ్స్ లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమో ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి యుద్ధం చేస్తుందని ఎవరు అన్నారు? నా ఆడియన్స్ మీరు అనుకుంటున్నారా? యుద్ధం చేస్తుంది ఎవరు? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమే? భారతదేశ సైనికులు కదా యుద్ధం చేస్తుంది అక్కడ. బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, వీళ్ళు కాదు కదా యుద్ధం చేస్తుంది అక్కడ. భారతదేశ సైన్యం యుద్ధం చేస్తుంది. వాళ్ళందరికీ జీతాలు మనం పెట్టిన ట్యాక్స్, ప్రతి ఆడు కట్టిన ట్యాక్స్ నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఓకే, బట్ ఎనివే శాలరీతోటి మనం సైనికుల యొక్క త్యాగాల్ని మనం శాలరీతో మెజర్ చేయకూడదు. బట్ అంటున్నాం, ఎవరన్నారు? బీజేపీ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఎన్డీఏ వాళ్ళు యుద్ధం ఎవడన్నారండి? మీరు అనుకుంటున్నారేమో మేము యుద్ధం చేస్తున్నామని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంకా యుద్ధం ప్రకటించలే.
ఆ రోజు ఏమైనా ఇందిరాగాంధీ యుద్ధం ప్రకటించింది, వాజ్పేయి గారు యుద్ధం ప్రకటించారు, లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధం ప్రకటించారు, ఈయన జవహర్లాల్ నెహ్రూ యుద్ధం ప్రకటించారు. మోడీ గారు ఇప్పటికి 3 సర్జికల్ స్ట్రైక్ చేశారు తప్ప యుద్ధం చేయాలి ఇంతవరకు. ఇది 4వసారి అవకాశం వచ్చింది మోడీ గారికి, ఇప్పుడు కూడా యుద్ధం చేయాల. ఎయిర్ స్ట్రైక్ చేశాడు నిన్న, అంతే. ప్రస్తుతానికి చేస్తాడేమో చూద్దాం అంతే, మనకు తెలియదు ఏం జరుగుతుందో. దేశం చేస్తున్న యుద్ధం ఇది. ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి, లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఎవరండి వాళ్ళెవరు? ఇది 2వసారి పవన్ కళ్యాణ్ గారు 2వసారి మాట్లాడి ఎవరు అనేది మీడియాకి చెప్పలేదు ఈయన. ఉద్దేశంతో చెప్పాను తప్ప I feel how come he didn't say it in the beginning. If he had the information, he could have, if what he says is true, he could have said it loud in the media. Because the problem is, I had visited 2 of the victims, and they're saying the information is there. How come it was not spelled like that? They know, if at all, if they know about it, as well, why did he hide it for 3 years? మీకు అర్థమైంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మల్లికార్జున ఖర్గే గురించి మాట్లాడుతున్నాడు. మల్లికార్జున ఖర్గే రీసెంట్గా ఏం స్టేట్మెంట్ చేశాడంటే, పహల్గామ్కి వెళ్ళటానికి, అంటే పహల్గామ్ దాడి జరిగిన ముందు 3 రోజులు పహల్గామ్కి నరేంద్ర మోడీ గారి విజిట్ ఉంది, అది క్యాన్సిల్ చేశారు. అర్థమవుతుందా? పహల్గామ్లో దాడి జరిగింది కదా, జమ్మూ కాశ్మీర్కి నరేంద్ర మోడీ గారి విజిట్ ఉంది, దానికి ముందు 3 రోజులు అది క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఎవరికి తెలియదు. ఆయన క్యాన్సిల్ చేశారు. 3 రోజుల తర్వాత అటాక్ జరిగింది. ఈయన మల్లికార్జున ఖర్గే గారు ఏమని ప్రెస్ మీట్లో చెప్పారంటే, 3 రోజుల ముందే నరేంద్ర మోడీ గారికి ఇక్కడ పహల్గామ్లో అటాక్ జరగబోతుందని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, కాబట్టే ఆయన యొక్క విజిట్ని క్యాన్సిల్ చేశారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు, ఏ విధంగా దాడి చేస్తారని అర్థం కాలేదు, కాబట్టి అక్కడ దాడి జరిగిపోయింది. ఏదైనా అంటే మల్లికార్జున ఖర్గే 3 రోజుల ముందే నరేంద్ర మోడీ గారికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అక్కడ ఏదో జరగబోతుంది పహల్గామ్లో అని. అది ఆయన స్టేట్మెంట్. దానికి ఈయన అంటాడు, ముందు 3 రోజులు తెలిస్తే నువ్వు ఎందుకు చెప్పలేదు? మల్లికార్జున ఖర్గే అన్నాడా? నాకు తెలిసి ముందు 3 రోజులు అన్నాడా? అదే అర్థం చేసుకోకపోవటం. ఓకే, మల్లికార్జున ఖర్గే అందంటే నరేంద్ర మోడీకి ముందే 3 రోజులు తెలుసు అన్నాడు, ప్రభుత్వానికి ముందే 3 రోజులు తెలుసు, అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పింది అని అన్నాడు. నాకు తెలిసి అనలేదు కదా. ఈయనకి ఎప్పుడు తెలిసి ఉండొచ్చు? ఇదంతా అటాక్ మొత్తం జరిగిన తర్వాత ఎవరో చెప్పుంటారు, ఎందుకంటే ముందే 3 రోజుల ముందే మేము వాళ్ళకి అలర్ట్ ఇచ్చాము, నరేంద్ర మోడీ గారు విజిట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, జమ్మూ కాశ్మీర్లో ఏదో జరగబోతుందని ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని. ఈ అటాక్ అయిపోయిన తర్వాత చెప్పు ఉండవచ్చు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరో చెప్తారు కదా, మేము ముందే చెప్పామని. అలాగా ఆయనకి తెలిసి ఉండి ఆయన చెప్తే నువ్వు చెప్పవచ్చు కదా, నీకు తెలిస్తే నువ్వెందుకు చెప్పలేదు? ఇదేం ఆర్గ్యుమెంట్ అండి, నాకైతే అర్థం కాలే. What is the reason for him to hide it? I even saw his interview. నువ్వేంటే మల్లికార్జున ఖర్గే హైడ్ చేశాడట ఇన్ఫర్మేషన్. మల్లికార్జున ఖర్గే ఇన్ఫర్మేషన్ హైడ్ చేశాడని చెప్తున్నాడు. ఓకే, అదే. I was wondering how come he has hidden for a long time. Mallikarjun Kharge did not say that I know before 3 days. He said Narendra Modi and government knows before 3 days. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఆ విషయం మాకు తెలిసింది అంటే తర్వాత తెలిసింది వాళ్ళకి. ఆ ముందు 3 రోజులు ప్రతిపక్షానికి తెలియదండి. ఇప్పుడు టీడీపీలో ఏం జరుగుతుందో వైసీపీ వాళ్ళకి తెలియదా? వైసీపీలో ఏం జరుగుతుందో టీడీపీ వాళ్ళకి తెలియదా? వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడుకుంటారు, ఇది ఏందో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్, మేము ముందే 3 రోజులు చెప్పాము సార్ అని. ఇన్సిడెంట్ తర్వాత అలాగా మల్లికార్జున ఖర్గే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయనకు అర్థం కాక ఇది మాట్లాడుతున్నాడు. ఓకే, అక్కడ వెళ్ళిన వాళ్ళు మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎందుకు చెప్పలేదు సార్ అని చెప్పి అక్కడ ఫ్యామిలీస్ అడుగుతున్నారు అని అంటున్నాడు. ఈయన విజిట్ చేసిన తర్వాత మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశాడు. వాళ్ళు ఎక్కడ అడిగారు ఈయన్ని? నాకైతే అర్థం కాల. ఈయన ఎప్పుడైతే విజిట్ చేసిన తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పాడు అదని. మరి వాళ్ళు నన్ను అడిగారు ముందే ఇన్ఫర్మేషన్ ఉందని అంటున్నాడు. మరి ఇదంతా ఏందో మరి. First of all, the leader said we are with the government of India, we are with the defense forces, and suddenly they have changed the stand when they say they know 3 days. Nobody changed the stance. ఇప్పటికి కూడా ప్రతిపక్షము, ప్రతి భారతీయ పౌరుడు కూడా వీఆర్ విత్ నరేంద్ర మోడీ, వీఆర్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్కి సంబంధించి పహల్గామ్ అటాక్కి సంబంధించి ప్రతి చర్య కూడా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల కంటే ఇంకో స్ట్రాంగ్గా తీసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఎవడు స్టాండ్స్ తీసుకోవాలా? వీళ్ళే భయపడుతున్నారు.
భయపడుతున్నారని మనం అనకూడదు, ఎందుకంటే చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే సివిలియన్స్ చనిపోతారు, ఎకానమీ డౌన్ అయితే ఉద్యోగాలు, నిరుద్యోగత ఇవన్నీ పెరిగిపోతాయి. ఓకే, అవి ఆలోచిస్తున్నారేమో. వీళ్ళది డెసిషన్ వీళ్ళది. ది బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్. దే డోంట్ హ్యావ్ రైట్ టు comment on the civilians, Indians or the opposition parties because ball is in their court. They have to make the decision. అంటే వీళ్ళ డెసిషన్ అంటే ఈయన కాదులేండి, ఈయన ఊరికే ప్రెస్ మీట్ పెడుతున్నాడు కానీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి ఈ ప్రెస్ మీట్లో 4 సార్లు నరేంద్ర మోడీ అన్నాడు, ఒక 12 సార్లు హిందూ అన్నాడు. అది కూడా వినిపిస్తాం మీకు, అది ఓకే. They have the information. I think somehow that is we are not able to buy that. So, this menace has to be completely eliminated. I think we have to be like we have to take a decisive action like Israel. Because the problem is celebrity. ఇజ్రాయెల్ డెసిషన్ యాక్షన్ లైక్ ఇజ్రాయెల్ అంటే చెయ్యండి అంటే మొత్తుకుంటున్నాం కదండి. గాజా మీద ఇజ్రాయెల్ ఎలాగ అటాక్ చేసిందో అలాగే మీరు కూడా యుద్ధం ప్రకటించి అటాక్ చేయండి. ఓకే, Please don't run this nation. Let us be very clear. First of all, we give too much of attention to celebrities. Celebrities, okay, they are doing their job. They love their nation. It is actually, really we have to appreciate. That's it. We don't expect celebrities to run this nation. Celebrities don't run this nation. If anyone who is running this nation, it is proper political leaders who knows the nitty-gritties of the nation and who also length and breadth of the nation, who knows the each and every issue of this nation. They are the ones who are running this nation. అది సంగతి. మేబీ ప్రకాష్ రాజ్ గారిని దృష్టిలో పెట్టుకొని అన్నట్టున్నారు. ఈ మధ్య ప్రకాష్ రాజ్ గారు ఈయన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సెలబ్రిటీస్కి మీరు అటెన్షన్ ఇవ్వకండి, సెలబ్రిటీస్ వాళ్ళేం దేశాన్ని నడపట్లేదు, సెలబ్రిటీస్ అనేది పట్టించుకోకండి అని అంటున్నారు. ఈయనకు ఒక న్యాయం, ప్రకాష్ రాజ్కి ఒక న్యాయమా? ప్రకాష్ రాజ్ అనలేదు, అన్నాడని నేను అనుకుంటున్నా. ఇఫ్ నాట్ ప్రకాష్ రాజ్, సమ్ వెంకటరాజు అనుకోండి, ఎవరో సెలబ్రిటీ గురించి మాట్లాడి నేను ప్రకాష్ రాజ్ గురించి అనుకుంటున్నా. ఓకే, నా ఇమాజినేషన్ అది. ఈయనకు ఒక న్యాయం, ప్రకాష్ రాజ్ గారికి ఒక న్యాయమా? సెలబ్రిటీస్ని పట్టించుకోకూడదు, వాళ్ళేం దేశాన్ని నమ్మట్లేదు అంటే ఇప్పుడు ఈయన పొలిటికల్ పార్టీ ఎలా పెట్టాడు? వీళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పోనీ గాంధీ వారసులా, లేకపోతే మోడీ గారి వారసులా, లేదంటే బీజేపీ వారసులా, కాంగ్రెస్ వారసులా? వీళ్ళు పార్టీ పెట్టింది కేవలం సెలబ్రిటీ ఫేమ్తోనే కదా పెట్టారు. సెలబ్రిటీ ఫేమ్ తోటి ఫ్యాన్స్కి మాకు ఓట్లేండి అని అడిగారు కదా. అంటే మీకు ఒక న్యాయం, ప్రకాష్ రాజ్ సెలబ్రిటీ మాట్లాడకూడదా, పట్టించుకోకూడదా? మిమ్మల్ని అయితే పట్టించుకోవాలి, వాళ్ళని పట్టించుకోకూడదా ప్రకాష్ రాజ్ని? ఓకే, ఆయన సెక్యులర్ వాది, వీళ్ళు ఒక రిలీజియన్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నాడు, ఈయన గురించి మాట్లాడుతుంటే సెలబ్రిటీస్ని పట్టించుకోకూడదు అంటే ఎట్లా? మిమ్మల్ని ఎలాగ పట్టించుకున్నారు, మీకు ఎలా ఫ్యాన్స్ ఉంటారు? ఆయనకు కూడా, ప్రకాష్ రాజ్ కూడా ఫ్యాన్స్ ఉంటారు, ఆయన మాటలు కూడా వినేవాళ్ళు ఉంటారు కదా, ఆయన మాట పట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఈయనకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం అనేది కరెక్ట్ కాదు. ఓకే, so let us not give too much of thought to celebrities. Don't expect anything out of them. ఆ మాట చెప్తే ఇంకా అసలు ఇంకెవరు ఓటు కూడా వేయరు, ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు కదండి. సెలబ్రిటీ అయినా కదా ఓట్లు వేస్తున్నారు ఆయనకి. They might do some kind of sign, but there's no point in talking about celebrities. Politically వెళ్ళిన చాలా మందిని మొత్తం ఇక్కడ చూడండి, 12 సార్లు మొత్తం హిందూ అనే పదం వాడాడు. అది మొత్తం వినిపిస్తాను, నేను ఏం మాట్లాడినా మీరు లెక్క పెట్టుకోండి, నేను లెక్క పెడతాను. ఓకే, ఇప్పుడు ఒక మాట అన్నాడు మొత్తం అని, ఒక్కసారి వినండి అయిపోయిందాక. అడిగి హార్దికంగా చంపేశారు. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరి చేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. వాళ్ళు అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి, మరి హిందువా ముస్లిమా తెలుసుకోవడానికి కల్మా చదవం. ఇది 90లో ఇలాగే కాశ్మీరీ హిందూస్ కాశ్మీరీ పండిట్స్ చంపేశారు. ఇట్లాగే అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు. హిందువుల మీద దాడి అలాగే జరుగుతానే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ రైట్ టైం టు టేక్ a decisive and bold action. Constantly, if you keep on saying this is the only country for Hindus to live, and if you target within in Bharat also targeting Hindus as based on religion, I think what we have to do. 10 religion. Majority of them are Hindus. 11. దేశానికి బాగుపడుతుంది. చావు కొట్టడం మేము భరిస్తాం. మీరు హిందువులా కాదని చంపడం మేము భరిస్తాం. I think we have to put an end for this. ఇప్పుడు చూసారుగా 5 నిమిషాలు ప్రెస్ మీట్లో 12 సార్లు
హిందూ అనే పదం వాడాడండి. ఒక్కసారన్నా ఇండియన్ అనే పదం వాడితే వీ షుడ్ హ్యావ్ బీన్ ఇండియన్, కనీసం ఇండియన్ హిందూ అన్నా విల్ బీ హ్యాపీ అండి. ఇండియన్ హిందూస్నే కదా చంపేశారు, హిందూస్ని చంపారన్నమాట వాస్తవం. ఇండియన్ హిందూస్, భారతీయ హిందువుల్ని చంపారన్నా మేము వీ షుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ. ఇండియన్ అనే పదం పలకడానికి ఏం పోయిందండి మీకు? ఇండియన్ అనే పదం పలకడానికి ఏమైంది మీకు? మీకేమైనా భారతదేశం అనే ఇండియన్, భారతదేశం ఇది ఒక దేశం, దీంట్లో అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు అంటానికి అంత బాధ ఎందుకు అంటున్నాను నేను? అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.